చక్కెర పార అయితే చేసుకున్నామండి. స్వీట్ షాప్లో ఉన్నంత గుల్లగా క్రంచీగా చాలా టేస్ట్గా వచ్చినాయి. చాలా బాగున్నాయండి. పక్కా కొలతలతో చూపిస్తాను. స్వీట్ షాప్లో ఎలా చేస్తారో అలాగే ఉంటాయి. కరెక్ట్గా చూసారా ఎలా ఉన్నాయో? చాలా బాగా వచ్చాయి. చూసారండి ఆ సౌండ్ ఎలాగ వస్తుందో? ఇక్కడ వచ్చేసి నేను పెద్ద బౌల్ తోటి 2 బౌళ్ళు అయితే మైదా తీసుకున్నాను. ఒక బౌల్ షుగర్ పౌడర్ అయితే తీసుకున్నానండి. మనం షుగర్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనం ఎంత స్వీట్ తినగలుగుతామో అంత అయితే మనం వేసుకోవచ్చు. 1/2 కిలో కూడా, అంటే ఆ బౌల్లో 1/2 కూడా వేసుకోవచ్చు. మనకి తగ్గట్టు స్వీటు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చిన్న బౌల్తో బొంబాయి రవ్వ అయితే తీసుకున్నదండి, ఉప్మా రవ్వ. దొడ్డు రవ్వ అయితే మిక్సీ పట్టి వేసుకోండి. సన్న రవ్వ అయితే పర్వాలేదు. కొంచెం టేస్ట్కి తగ్గట్టు చిటికెడు సాల్టు, మన ఇంట్లో బటర్ కానీ లేకపోతే గీ కానీ అది కూడా లేదనుకుంటే డాల్డా కూడా వాడవచ్చు. ఒక 100 గ్రాములు తీసుకున్నా నేను. ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నా కాబట్టి 2 kgs అయితే మైదా తీసుకున్నా నేను. దానికి తగ్గట్టు ఇక్కడైతే కొలతలు చెప్తున్నాను. కరెక్ట్ కొలతలు అదంతా మనం వేసుకుని ఇలా అయితే మిక్స్ చేసుకొని చాలా బాగా ముద్ద చేస్తే పిండి అలా రావాలండి, ముద్దలాగా. అప్పుడే మనకి బాగా క్రంచీగా బాగా వస్తాయి అన్నమాట. నోట్లో వేసుకుంటే కరిగిపోయే విధంగా అలాగైతే వస్తాయి అన్నమాట. చాలా బాగా వస్తాయి. నేను చెప్పిన ప్రకారం కొలతలు అయితే మీరు వేసుకున్నారంటే మనకి స్వీట్ షాప్లో ఎలా ఉంటాయో అలాగే ఉంటాయండి. కరెక్ట్ ఈ ప్రాసెస్ అయితే మీరు ఫాలో అవ్వండి. చేసుకోవాలనుకుంటే చాలా కరెక్ట్గా వస్తాయి, మనకి చాలా బాగుంటాయి. ఇక్కడ నేను చూపించినట్టుగా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని కలుపుకుంటూ ఉండాలండి. గట్టిగానే కలుపుకోవాలి. ఎందుకంటే మనం షుగర్ వేసుకున్నాం కాబట్టి, షుగర్ వేస్తే మనకు తెలుసు కదండి పిండి లూజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకే కొంచెం కొంచెంగా చూసుకుంటూ వాటర్ వేసుకుంటూ మనం కలుపుకుంటూ ఉండాలి. ఎంత కావాలో అంతే వేసుకోవాలి. కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి. మనం బలంగా కొంచెం అయితే ప్రెస్ చేయాల్సిందే. ఇక్కడైతే పిండి ఇక్కడ నేను చూపించినట్టుగా ఇంత అయితే కలుపుకోవాలండి. ఇలాగైతే ముద్దలాగా ఒక 10 to 15 minutes అయితే మనం పిండి కలుపుకున్నాక రెస్ట్ ఇవ్వాలి. తడి క్లాత్ అయినా వేయొచ్చు, లేదు అనుకుంటే ఒక ప్లేట్ వేసి ఒక 10 to 15 minutes చెప్పాను కదండి, ఒక రెస్ట్ ఇచ్చినాక ఇలాగైతే మళ్ళీ తీసుకొని మనం పిండి అయితే చాలా గట్టిగా ప్రెస్ చేసుకోవాలండి. నాకు షుగరు అప్పటికి మాకు వాతావరణం కొంచెం చల్లగా ఉండేసరికి షుగర్ కొంచెం ఉండలు కట్టింది. అందుకే నేను గట్టిగా అయితే ఇక్కడ ప్రెస్ చేసుకున్నా. ఇలా చూపించినట్టుగా మనం మళ్ళీ పిండి కానీ ప్రెస్ చేసుకుని, నాకు ఎక్కువ క్వాంటిటీ కాబట్టి నేను కొంచెం కొంచెంగా తీసుకొని ప్రెస్ చేసుకున్నా. ఇక్కడ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి మా పిల్లలు కూడా నాకు చాలా హెల్ప్ అయితే చేశారండి. మా 3 పిల్లలు అయితే నాకు చాలా చాలా హెల్ప్ చేశారు. ఒకళ్ళు అయితే వీడియో తీస్తున్నారు, 2 హెల్ప్ చేస్తున్నారు నాతో పాటు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగైతే పిండి బాగా ప్రెస్ చేసుకుంటూ బాగా కలపాలి. కలిపినాక మనకి ఎంత పిండి అయితే కావాలో అంత పిండి అయితే తీసుకొని మనం బౌల్లాగా చేసుకొని కొంచెం పొడి పిండి వేసుకొని, మనకి అంటుకోదు అనుకుంటే పొడిపిండి కూడా అవసరం లేదు, గీ కూడా మనం పెట్టేసుకొని రోల్ చేసుకోవచ్చు. ఇలాగ నేను చూపించినట్టు రోల్ చేసుకుంటూ 1కి 3 సార్లు ఫోల్డ్ చేసుకుంటూ మనం ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలాగైతే ఫోల్డ్ చేసుకుంటూ మనం రోల్ చేసుకోవాలండి. అప్పుడే మనకి పొరలుగా క్రంచీగా మనకైతే వస్తాయండి. స్వీట్ షాప్లో ఉన్నట్టు గుల్లగా వస్తాయి, చాలా బాగుంటాయి. ఇలాగ ఓపిక్గా అయితే ఇక్కడేనండి మనం ఈ ప్రాసెసే మనం ఓపిక్గా అయితే చేసుకోవాలి. చూసారా, మా పెద్ద పాప అయితే చేస్తుంది. ఇలాగైతే చేయాలి. మనకి ఎంత కావాలో అంత అయితే చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని రోల్ చేసుకోవాలండి. ఇంకా ఇంత నాకైతే 3 ఉన్నారు కాబట్టి నేను ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను కాబట్టి 2 kgs అయితే తీసుకున్నానండి. కొంచెం మా ఇంట్లో ఎక్కువ ఉన్నారు కాబట్టి నేను, పిల్లలు ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు ఈ హాలిడేస్ టైంలో, అందుకనే నేను కొంచెం ఎక్కువగానే చేసుకున్నాను. కొంచెం అయితే చాలా 10 to 15 minutesలో అయిపోతుందండి. నేను ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను కాబట్టి కొంచెం నాకు ఒక 1/2 hour అయితే టైం పట్టింది. ఇక్కడ నేను చూపించినట్టు ఇలా రోల్ అయితే చేసుకొని, మనం చపాతీ అయితే పలుచగా చేసుకుంటాం, దీనికి కొంచెం మందగా చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు అరించ మందంలో మనం ఇలాగైతే చపాతీ చేసుకొని చాకు కానీ ఏదైనా పర్లేదు తీసుకొని కట్ చేసుకోవాలి. మనకి ఎంతెంత సైజు కావాలో అంతంత సైజు అయితే చేసుకోవాలండి. చిన్నగా
మనం ఇంట్లో తింటాను కాబట్టి ఏ షేప్లో అయినా చేసుకోవచ్చు అండి, మన ఇష్టం, పర్వాలేదు. నేను స్వీట్ షాప్లో లాగా కాబట్టి చూపిస్తున్నా, కొంచెం చిన్న చిన్న సైజు. ఇగో ఈ సైజ్ అయితే మనం చేసుకోవాలి ఈ షేప్లో. ఇగో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇలాగైతే చేసుకోవాలి. ఎప్పటికప్పుడు మనం ఇట్లా చేసుకొని ఎప్పటికప్పుడు అయితే మనం ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. లేకపోతే అన్నీ ఒకటేసారి చేసి అక్కడ పెట్టుకున్నామంటే అంటుకునే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పటికప్పుడు ఇలా కట్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయి. నేను ఈ గ్యాప్లోనే ఆయిల్ అయితే పెట్టేశానండి, హీట్ అవుతుంది ఆయిల్. ఇక్కడ చూపించినట్టు చూడండి, ఇలాగైతే ఇంత ఆరెంజ్ మందంలో ఇలా కట్ చేసుకొని నేను డీప్ ఫ్రైకి అంటే మనం స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఎక్కువ ఫ్రై అయిందనుకో, ఆయిల్ హీట్ ఉందనుకో, పైనేమో కాలుతాయి, ఫ్రై అవుతాయి, లోపల మట్టుకు పచ్చిగా ఉంటాయి. కాబట్టి స్లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకున్నా. ఇక్కడ చూసారండి, చీజ్ బాల్స్ ఉన్నట్టున్నాయి, ఎంత బాగా అనిపిస్తున్నాయి, చాలా ఇట్లా టెంప్టింగ్గా ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారా, లేయర్స్ మనం ఫోల్డ్ చేసి రోల్ చేసాం కదా, అక్కడ లేయర్స్గా ఎలా వస్తున్నాయో చూసారా. మనకి ఇలా అయితే రావాలండి, అప్పుడే పర్ఫెక్ట్గా మనకి స్వీట్ షాప్లో ఉన్నట్టుగా వస్తాయి అన్నమాట. ఈ గోల్డెన్ కలర్ వచ్చిందాక ఇలా అయితే ఫ్రై చేసుకొని ఇంకా తీసి పక్కన అయితే పెట్టేసుకోవాలండి. ఆ కలర్ చూసారండి, చాలా టెంప్టింగ్గా ఉన్నాయి. ఫస్ట్ మనం ఫ్రై చేసుకొని తీసుకున్నాక సాఫ్ట్గా ఉంటాయండి, మెత్తగా ఉన్నట్టుంటే మనకు ఆరినాక గుల్లగా క్రంచీగా చాలా బాగా వస్తాయి, చాలా బాగుంటాయి. ఇంకా మిగతావి కూడా నేను 2 kgs తీసుకున్నాను కదా, మిగతా కూడా అన్నీ ఇలాగే ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇక్కడైతే మళ్ళీ వేస్తున్నా అదే ప్రాసెస్ అండి, స్లో ఫ్లేమ్లో పెట్టుకొని అన్నీ ఫ్రై చేసేసుకోవాలి. చాలా ఈజీ అండి. మనం కష్టం అనుకుంటే కష్టం ఏదైనా కూడా మనం చేయగలం, సింపుల్ అనుకుంటే ఏదైనా చేయగలుగుతాం అండి. ఇక్కడ చూసాను, నేనైతే ఇలా పట్టుకొని చూస్తున్నా, చీజ్ లాగా ఉంది అది. ఇక్కడ మా చిన్న పాప అయితే డెకరేషన్ చేసింది, చూపి మమ్మీ అంటే చూపిస్తున్నాను. చూసారా, ఇక్కడ నేనైతే చూపించాను కదా, అన్నీ అయితే అయినాయండి, చాలా బాగా వచ్చాయి, చాలా బాగున్నాయి, చాలా టేస్ట్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఈ వీడియో మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను షార్ట్ వీడియో అయితే 3 days ముందే పెట్టాను. ఇప్పుడు నాకు ఏంటంటే కొంచెం పెట్టాను కానీ డిలేట్ అయిపోయింది వీడియో, అందుకని మళ్ళీ ఇప్పుడు కొంచెం లేట్గా అయినా పెడుతున్నాను. ఎలా ఉన్నాయో మీరు కూడా ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేసి నాకైతే కామెంట్ చేయండి. నాకు తెలుస్తుంది కదా, నాకు ఇంకా ఎన్నో వీడియోస్ చేయాలి అనిపిస్తుంటుంది. మీరు కానీ నాకు సపోర్ట్ చేయండి. ప్లీజ్ వాచ్.